పాలకుర్తి పాలకుర్తి నియోజకవర్గం అట్లనే స్టేషన్ గన్పూర్ తుంగతుర్తి వర్ధన్నపేట ఇవన్నీ కలిపి మొత్తం ఒక 78,000 ఆయకట్టు దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 6 కింద ఉన్నాయి. అయితే మేము ఎలక్షన్స్లో విన్ అయ్యేదానికన్నా ముందు కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ అంటే రైతులందరూ ముఖ్యంగా కోరుకున్నది ఒకటే, రైతుల కళ నిన్న నెరవేరడానికి బీజం పడ్డది. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది అది ఎన్నో ఏళ్ల కింద ప్రారంభమైంది. అది ప్రారంభమైంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రారంభమైంది. దాని తర్వాత వీళ్ళు వచ్చిన గత 10 సంవత్సరాలు కూడా మొత్తం కలిపి ఒక 20-25% పనులు మాత్రమే పూర్తి చేయగలిగినారు. అది కూడా ఏది కూడా సక్రమంగా చేయలేదు. గత 10 సంవత్సరాలు ఫేజ్ 3 ప్యాకేజ్ 6 పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురైంది గత ప్రభుత్వంలో. కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఎక్కడైతే ఇవ్వగలుగుతామో అట్లాంటి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని లక్షల కోట్ల ప్రాజెక్టులనే మేడిగడ్డ లాంటి మేడిపండు లాంటి ప్రాజెక్టులకే కాదు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకి ప్రియారిటీ ఇస్తుంది ప్రజాప్రభుత్వం. దానికి నిదర్శనం ఈ దేవాదులనే. మా 4 నియోజకవర్గాలలో అంటే మొత్తం 78,000 ఆయకట్టు అయితే అందులో పాలకుర్తి నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో 45,000 ఆయకట్టు, మరి పక్కనే ఉన్న వర్ధనపేటలో 11,000 ఆయకట్టు, గన్పూర్లో 9,000, అట్లనే తుంగతుర్తిలోకి వచ్చేసి 13,000 ఆయకట్టు. మొదటి నుంచి కూడా మేమందరము దీన్ని ఎట్లనైనా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్య అనేది క్లియర్ చేయాలని అందరం కూడా అడగడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా. వాళ్ళు కూడా దీన్ని ప్రియారిటీలో పెట్టి ఇది ఖచ్చితంగా రైతులకి మేలు చేకూరుతుంది అని చెప్పి దీన్ని ప్రియారిటీలో పెట్టి నిన్న క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. దీన్ని మొత్తం మా 4 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళది ఇది ఎప్పటి నుంచో ఉన్న కళ నెరవేరుతుంది. ఇది పూర్తయిన వెంటనే ఇంకా రైతులకు 4 నియోజకవర్గాలలో ముఖ్యంగా పాలకుర్తి మా నియోజకవర్గంలో ఎక్కువ దానిపైనే డిపెండ్ అయి ఉంది కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోతాయి, నీటికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఇట్లా అడిగిన వెంటనే మరి రైతుల కష్టాలను అర్థం చేసుకొని ఇట్లాంటి వాటికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ గారికి అందరి తరపున రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే ఈ ప్రాజెక్టు గురించి ఇంకొంచెం తెలవాలి మీకు, ముఖ్యంగా ఫేజ్ 3 ప్యాకేజ్ 6 గురించి. లాస్ట్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురైంది అంటే ఇంతమంది రైతులకి మేలు చేయగలిగే ప్రాజెక్ట్ అయినా కానీ ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు లోబడిందంటే ఏదో ఒకదాని నుంచి ఒకటి మారవాలి అన్న ఉద్దేశంతో ఎన్నో కాంపోనెంట్స్ మిస్ చేసి ఎస్టిమేట్లో అంటే బ్లాస్టింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా డిస్టెన్స్ ఇవన్నీ కూడా మిస్ చేసి వాళ్ళు ఆ ఎస్టిమేట్ అనేది అప్పుడు వేయడం జరిగింది. దాని ద్వారా కాంట్రాక్టర్లకు కూడా ఎంతో ఇబ్బంది కలిగి వాళ్ళు కూడా ఆ రేట్ల ప్రకారంగా చేయలేకపోయింది. ఇప్పుడు అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా చేసి ఎస్టిమేట్ క్లియర్ చేసి ఆమోదించడం జరిగింది నిన్న. ప్రజాప్రభుత్వము మాటలు చెప్పుడు తక్కువ, చేతలు ఎక్కువ. అంతేగాని గత ప్రభుత్వం లెక్క చారాన చేసి బారాన చెప్పుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అందులో వాళ్ళు దిట్ట, కానీ పనులు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది. అందులో రైతుని రాజు చేయాలన్న ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఉంటాం. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అదే. మా నియోజకవర్గంలో దీంతో పాటు వేరే నిధులు కూడా చాలా వచ్చినాయి, పనులు కూడా అన్నీ తప్పకుండా అవుతున్నాయి. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా చాలా క్లియర్గా ఉంది, ప్రతి దగ్గర ఎగిరేది కాంగ్రెస్ జెండానే, గెలిచేది కాంగ్రెస్ వాళ్ళే, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.